నేటి ముఖ్యాంశాలు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తనిఖీల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. తాండూరు రూరల్ సిఐ అశోక్. ఎమ్మెల్యే చొరవతో గౌతాపూర్ నుండి గోపన్పల్లి వరకు కొనసాగుతున్న రోడ్డు పనులు. కలెక్టర్ ఆదేశించినా పట్టించుకొని ఇరిగేషన్ అధికారులు. జనగాంలో చెరువు కట్ట ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలేవి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని జనరల్ వార్డ్, మేల్, ఫీమేల్ వార్డుల్లో మరియు తదితర విభాగాలను పరిశీలించారు. ప్రతిరోజు ఆసుపత్రిలో ఎంతమంది వైద్యులు సిబ్బంది వస్తున్నారని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ మూర్తిని అడిగి ఆరా తీశారు. రోజుకు ఎంతమంది రోగులు వస్తారు, వారికి సరిపడా సదుపాయాలు, సౌకర్యాలు మరియు పారిశుద్ధ్యం, విద్యుత్తు, త్రాగునీరు వంటి సమస్యలను గురించి తెలుసుకున్నారు. వైద్యులు సమయ పాలన పాటించి సేవాభావంతో వైద్యం చేయాలని సూచించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్, ఆర్ఎంఓ ఆనంద్ గోపాల్ రెడ్డి, ఆర్ఐ బాలరాజ్ తదితరులు ఉన్నారు. కామన్ కోటేషన్ అటెండర్స్ సపరేట్ అటెండర్ మనం ఫుడ్ తినాలి, ఎక్కడ తినాలి, సెపరేట్ రూమ్ ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి మనం వేస్ట్ కదా. ఇప్పుడు మీ హాస్పిటల్ ఖాళీ అక్కడ లోపల ప్రైవేట్ అటెండర్స్ కోసం రీసెంట్లీ కమిషనర్ పీపుల్ వాళ్ళకి ప్రపోజల్ ఎనీ స్పేస్ ఉందా? ఫిజికల్ స్పేస్ ఉంది. ప్రైవేట్కి రెఫర్ చేస్తున్నారు అన్నట్టు కొద్దిగా ఆరోపణ. అది కేస్ టు కేస్ బేస్డ్ ఉండవచ్చు, నాకు కూడా ఐడియా లేదు. అంటే జనరిక్గా మాట్లాడలేదు. ఈరోజు చూసిన ప్రకారం అయితే శానిటేషన్ మంచిగా కనిపించింది. కొన్ని స్మాల్ లోకల్ ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ఆ మున్సిపాలిటీతో సంబంధం లింక్ అయి మనం అది కూడా అడ్రస్ చేస్తాం. కనీసం ఎట్లున్నది వదులుతామని కోడంగల్ హాస్పిటల్కి వచ్చింది. మీటింగ్ తర్వాత నేనే తీసుకొని వచ్చిన పంపిద్దాము. మనకేమైనా అవసరం ఉంటే సాయం చేస్తే
ఇప్పుడు మనకి ఏమేమి శాంక్షన్ చేస్తున్నారు సార్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది, లైన్ ప్రాబ్లం ఉంది. దాన్ని మెయిన్ లైన్కి కలపడానికి వరకు కమిషనర్ తోటి ఎస్టిమేట్స్ అది అడిగారు. తర్వాత పేషెంట్స్ కొంచెం కూర్చొని తినడానికి వరకు ఇబ్బంది అవుతుంది. ఒక హాల్ స్పేస్ ఐడెంటిఫై చేస్తే టేబుల్స్, చైర్స్, చిన్న క్యాంటీన్ లాగా కూర్చొని తినడానికి వరకు స్పేస్ ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అట్లనే వార్డ్స్లలో కూడా వాటర్, డ్రింకింగ్ వాటర్ అందరు కిందికి వచ్చి తీసుకుపోవాల్సి వస్తుంది కాబట్టి పైననే మినరల్ వాటర్ చిన్న చిన్న టెంట్ అట్లాంటి 2-3 అరేంజ్ చేద్దామని. ఇప్పుడు ఉన్నది ఇది కంటిన్యూగా వాడదామన్నారు. ఇది వాడుకుంటేనే పైన వాళ్ళు మళ్ళీ కిందికి వచ్చి వాటర్ తీసుకునే వాళ్ళు చిన్న చిన్న డిస్పెన్సర్స్ పైన పెడదాం అన్నట్టు. బెడ్స్ విషయం మాట్లాడతా. బెడ్స్ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం గ్యాస్ట్రోఎంటరైటిస్, సీజనల్ డయేరియా, మోషన్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంది. మామూలుగా అయితే మనకు సఫిషియెంట్గానే ఉంది. మన దగ్గర లేనివి అదే పేషెంట్ అటెండర్స్ పడుకోవడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేయమన్నారు. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తామన్నారు. పేషెంట్స్ కూర్చొని తినడానికి కొరకు ఒక స్పేస్ ఐడెంటిఫై చేస్తే దానికి కూడా ఫర్నిచర్ అవి ఇప్పిస్తామన్నారు. ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తాము. పేషెంట్ అటెండెంట్స్కే మెయిన్ ఇబ్బంది కాకుండా చూడాలన్నది సార్. అదే సార్, పేషెంట్ కోసం నేను డాక్టర్ ప్రదీప్, DCHS, వికారాబాద్. యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడరాదని తాండూరు రూరల్ సిఐ యువతకు సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యువకులకు డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించామని, ఎక్కడైనా డ్రగ్స్ విక్రయాలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని టోల్ ఫ్రీ నంబర్ 87126711111 కు కాల్ చేయాలని కోరారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, వాట్సాప్ లో వచ్చే కొన్ని లింకుల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. అక్రమ ఇసుక రవాణా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. అదేవిధంగా పత్రికా విలేకరులు పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వార్తలు రాసే ముందు తమ వివరణ కూడా తీసుకోవాలని కోరారు. నమస్కారం, నా పేరు అశోక్, తాండూరు రూరల్ సిఐ. తాండూరు రూరల్ పరిధిలోని ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, మన యువత కొంతమంది ఈ డ్రగ్స్ బారిన పడి చెడు దారిన పడుతున్నారు. దయచేసి డ్రగ్స్ వాడద్దని మేము ఇంటర్నేషనల్ డే సందర్భంగా కూడా అవేర్నెస్ కలిగించడం జరిగింది. దానిలో భాగంగానే ఎక్కడైనా సరే డ్రగ్స్ వాడుతున్నట్లు కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ చేసినట్లయితే, ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినట్లయితే మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేసి చెప్పాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా సైబర్ క్రైమ్ ఎక్కువ చదువుకున్న యువత కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. ఎక్కువ మీకు ATM అప్డేట్ కాలేదని కానీ, లేదంటే మీకు తక్కువ రోజుల్లోనే ఎక్కువ లాభం వచ్చే జాబులు చూపిస్తామని కానీ, ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి సైబర్ క్రైమ్ మీద. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సైబర్ క్రైమ్ బారిన పడొద్దు. అనవసరమైన లింకులు క్లిక్ చేయొద్దు. అత్యాశకు పోవద్దు. ఉన్న అమౌంట్ ని కోల్పోవద్దని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్, వితౌట్ పర్మిషన్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ చేసినట్లయితే వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మన వాహనాలు వితౌట్ నెంబర్ ప్లేట్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ కూడా చేయొద్దని కోరుతున్నాము. దాదాపుగా రోజు రోజుకు యాక్సిడెంట్లు అనేవి పెరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ తాగి నడపకుండా ఉండి మీ యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి. ఎదుటి వ్యక్తి ప్రాణాలు కూడా కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం, పత్రికా మిత్రులందరికీ కూడా ఈ అన్నిటిపైన అవగాహన కలిగిస్తూ ప్రజల్లో సరైన దారిలో ప్రజలందరూ నడిచే విధంగా మలుచుకోవాలని పత్రికా విలేకరులను కోరుతున్నాము. అదేవిధంగా పత్రికా విలేకరులు కూడా ఏదైనా న్యూస్ ఒక ఫ్యాక్ట్ ని రాయాల్సిందిగా కోరుతున్నాము. నాకు సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చినట్లయితే దాన్ని నా యొక్క వివరణ కోరుతూ నిజమైన న్యూస్ రాస్తూ ఉండాలని, తప్పుడు న్యూస్ రాసినట్లయితే పత్రికలు తమ యొక్క ప్రాధాన్యతను కోల్పోతాయని ఈ సందర్భంగా తమకు రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
కరణ్కోట్ వెళ్లే ప్రయాణికులకు ఎన్నో రోజులుగా గౌతాపూర్ నుండి గోపన్పల్లి వరకు ఉన్న రోడ్డు ఇబ్బందిగా ఉండేది. ఇటీవల ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కరణ్కోట్ పర్యటనలో ఉండగా రోడ్డును పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందిగా ఉన్న ఈ రోడ్డును వెంటనే వేయాలని అధికారులను ఆదేశించడంతో సంబంధిత అధికారులు గత 2-3 రోజులుగా రోడ్డు పనులను వేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా రోడ్డు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, త్వరలో ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయని అన్నారు. कल से ये जो रास्ता था गौतापुर चेकपोस्ट से लेके गोपनपल्ली तक तो काम शुरू हो चुका है। अल्हम्दुलिल्लाह एमएलए साहब का बहुत बहुत शुक्रिया, धन्यवाद। और हमारे प्रेसिडेंट साहब, हमारे जो है ना राम रेड्डी साहब का और हमारे सीएम साहब का बहुत बहुत शुक्रिया। आने वाले दिनों में अल्हम्दुलिल्लाह पूरे काम होने वाले हैं। वहाँ पर भी काम चालू है अल्लाहपुर पे, और रिंग रोड का भी काम चालू है। और आने वाले दिनों में पूरे अतराफ के पूरे रोड़ा जो है ना बन जाएंगे इंशाअल्लाह। सबसे गुजारिश है कि दुआ करें। जय हिंद, जय कांग्रेस। పెద్దెముల్ మండల పరిధిలోని జనగాం గ్రామం సర్వే నంబర్ 182లో నాగిరెడ్డి కుంటను జనగాం గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి భారీ యంత్రాలతో పగలగొట్టాడు. అలుగు తుమ్ముతో పాటు సగం వరకు చెరువు కట్టను కూడా తవ్వేశాడు. గతంలో గ్రామస్తులు ఈ విషయంలో కలెక్టర్ కు ఫిర్యాదు కూడా చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఏఈ నవీన్ ఆ స్థలాన్ని పరిశీలించి నాగిరెడ్డి కుంటను ధ్వంసం చేయరాదని సూచించారు. ఇదే విషయంలో ఏఈ నవీన్ తో చెరువు కట్టను ధ్వంసం చేసిన వ్యక్తితో వాగ్వివాదం కూడా జరిగింది. చెరువు ధ్వంసం వల్ల వందల ఎకరాల వరి పొలాలు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అధికారులు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎవరిది మన రాయిది పటేల్ చెరువు కట్ట రాయి వల్ల కొట్టుడు తప్పు కాదు. ఇడికి బంద్ చేసుకొని పోండి బాబు. హే నీ ట్రాక్టర్ ఎందుకు ఎట్టినావా? పటేల్ మనది మనకి ఏం సమానం లేదు, రాయితో సమానం ఏం కొట్టేది. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.